తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆగం చేసింది. ప్రీ బస్ స్కీమ్తో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బస్సు ప్రయాణమే సుఖవంతమని ఓవైపు చెప్తున్నా మహాలక్ష్మి పథకంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఆటో డ్రైవర్లు రోడ్డెక్కనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి స్కీమ్ తో తమ బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి. డిసెంబర్ 7న తెలంగాణలో ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్లు బంద్ కు పిలుపునిచ్చింది ఆటో డ్రైవర్ల జేఏసీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలయ్యాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో తాము నష్టపోయామంటూ ఆటో డ్రైవర్లు బోరున విలపిస్తున్నారు. గత ప్రభుత్వం మోటార్ కార్మికుల సమస్యలను విస్మరించిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినా అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మహాలక్ష్మి స్కీమ్ తమ పొట్టను కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల మాకు కూడా పూట గడవక ఫైనాన్స్ లేక చాలా బాధలో ఉన్నాం. కానీ మా బాధలు ఎవరు తీర్చేవారు లేరు. ఇప్పుడు మళ్ళా గడికోసారి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా డబ్బులు లేవు. మొన్న కరోనా కాంచి ఆగమైపోయినాం. మళ్ళీ ఈ గవర్నమెంట్ అంతలో ఇంకా ఘోరంగా ఆగమైపోయింది. ఆ గవర్నమెంట్ వల్ల ఎందుకంటే అప్పు చేయలేదు, అప్పులే కూడా బతున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని అప్పులే అయిపోయినాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో తమ గిరాకీ దారుణంగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. తమ బ్రతుకులు ఛిద్రమయ్యాయని వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ బీమాను 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు సైతం వర్తింపచేయాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తే రాజకీయ కోణంలో ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఉపాధి చేస్తున్నాం సార్. బండ్ల కిరాయి వెళ్ళాక, ఫైనాన్స్ వెళ్ళాక ఉపాధి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మీ ఆటో డ్రైవర్ తరఫు డిమాండ్ చేస్తున్నావు. ఇప్పుడు 7 తారీఖు ఉంది కదా, 7 తారీఖు ఆటో యూనియన్ మొత్తం జుల్లు తీస్తున్నాము. ఏం చెప్తాడో ఏం చేస్తాడో చేయలేము. ఇందులో మా పథకం కింద ఇల్లు ఇస్తా అన్నాడు, ఓకే. పెళ్లికి బంగారం తులం ఇస్తా అన్నాడు, ఓకే. ఇది చెప్పిన 6 గ్యారెంటీ సరిగ్గా చేయలేదు. అది ఇస్తానికి గ్యారెంటీ ఏముంటుంది చెప్పు.